రైట్ నో మనం ఇప్పుడున్న సిచ్యువేషన్ లో 2026 ఇస్ నథింగ్ బట్ ఏఐ జనరేషన్. ఇప్పుడు రైట్ నో మన దగ్గర ఉన్న స్మార్ట్ ఫోన్స్ తో మనం ఊహించలేని విధంగా ఫోటోస్ జనరేట్ చేస్తున్నాం, వీడియోస్ జనరేట్ చేస్తున్నాం, పాటలు జనరేట్ చేస్తున్నాం, స్క్రిప్ట్లు జనరేట్ చేస్తున్నాం. ఇంకా ఇంటెన్స్ వెళ్ళిపోతే మెయిల్ బాక్స్ లోకి వెళ్ళిపోయి మనకు రైట్ నో కాల్ మాట్లాడుతుండగా కాల్ కాన్వర్సేషన్ ని బేస్ చేసుకుని మెయిల్ లో అయిన ఇన్ఫర్మేషన్ ని డైల్ స్క్రీన్ లో చూపించే ఎక్స్టెంట్ కి వెళ్ళిపోయాం. బట్ దాన్ని తిరగరాస్తూ ఇప్పుడు చైనాలో ఆల్రెడీ ఏజెంటిక్ ఫోన్ ని డిస్ప్లే తీసుకొని వచ్చేసారు. స్టెప్ ఎక్స్ నియో అని చెప్పి మీరు వినే ఉంటారు. వరల్డ్స్ ఫస్ట్ ఏజెంటిక్ ఏఐ స్మార్ట్ ఫోన్. అది చిన్న బ్రీఫ్ లా చెప్తాను అసలు అది ఏం చేయగలదు అనేది. ఎగ్జాంపుల్ గా మనం ఒక ఇంటర్నేషనల్ ట్రిప్ కి వెకేషన్ ని ప్లాన్ చేయమని చెప్పి నా ఫోన్ కి చెప్తే ప్లాన్ మై వెకేషన్ అని చెప్పని కావాల్సిన కంటెంట్ కనుక దానికి మెన్షన్ చేస్తే మనం వెళ్ళేటప్పుడు ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయడం దగ్గర నుంచి అక్కడ దిగిన తర్వాత ఏ హోటల్లో ఉండాలి, దగ్గరలో ఏ రెస్టారెంట్స్ లో తినాలి, ఏ టూరిస్ట్ స్పాట్స్ ని విజిట్ చేయాలి, ఇన్ఫాక్ట్ కవర్ చేయాల్సిన రిమైండర్స్ అండ్ ఆ రిమైండర్స్ లో మధ్యలో పాస్పోర్ట్ మర్చిపోతున్నామేమో పాస్పోర్ట్ చూసుకో అని చెప్పని జెంటిల్ వార్మ్ నోటీసెస్ కూడా ఇస్తుంది. వినేటప్పుడు చాలా ఫ్యూచరిస్టిక్ గా అనిపిస్తుంది కదా, కానీ స్టెప్ ఎక్స్ నియో ఎగ్జాక్ట్లీ దీన్నే ప్రామిస్ చేస్తుంది. ఈ ఫీచర్స్ అన్ని రియల్ లైఫ్ లో వస్తాయని చెప్పి. దీంట్లో చాలా క్వశ్చన్స్ ఉన్నాయి నాకు, అసలు ఎలా వర్కౌట్ చేస్తుంది ఏంటి అని చెప్పండి. ఆ క్వశ్చన్స్ అన్ని లాస్ట్ లో ఒకసారి అడుగుదాం. రైట్ నా ఒకసారి ఈ ఫోన్ గురించి డీటెయిల్స్ చూడండి. చైనాలో వాళ్ళు అనౌన్స్ చేసినప్పుడు ఏమేమి వాళ్ళు డెమోకి తీసుకొచ్చారో అవన్నీ ఇక్కడ చేస్తున్నారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీ తరుణ్. చాలా అనౌన్స్మెంట్స్ చూసాను 2026 లో మనం. బట్ ఈ స్టెప్ ఎక్స్ నియో అని చెప్పని చాలా డిఫరెంట్ అండ్ చాలా ఇంపార్టెంట్. యాజ్ యూజువల్ ఈ ఫోన్ ని మళ్ళీ ఏ కంట్రీ తయారు చేసిందని చెప్పంటే నిర్మోహమాటంగా చెప్పుకునే ఒకే కంట్రీ చైనా. చైనీస్ యొక్క ఏఐ స్టార్ట్అప్ స్టెప్ ఫన్ అని చెప్పనే కంపెనీ ఈ స్టెప్ ఎక్స్ నియో అని చెప్పనే ఫోన్ ని అన్వీల్ చేసింది. ఈ ఫోన్ రెగ్యులర్ గా మనం చూసే ఫ్లాగ్షిప్ ఫోన్స్ లాగా ఫ్లాగ్షిప్ ఫీచర్స్ ఏం రాదు. దీన్ని కంప్లీట్లీ స్మార్ట్ ఏజెంటిక్ ఏఐ స్మార్ట్ ఫోన్ మోడల్ కిందకి తీసుకొచ్చారు. ఏజెంటిక్ మోడల్ కి కావాల్సిన ఫీచర్స్ అన్ని దీంట్లో ఉంటాయి. అండ్ ఈ ఫోన్ కనుక ఒకవేళ బై మిస్టేక్ మార్కెట్ లోకి వస్తే లోపలికి వెళ్ళడం అంటే జనాల్లోకి వెళ్ళడం కొంచెం కష్టం, కానీ వన్స్ ఇది యూస్ చేయడం స్టార్ట్ చేస్తే మాత్రం మొబైల్ ఫోన్ యూసేజ్ కంప్లీట్లీ మారిపోయే అవకాశం ఉంది. బిగ్గెస్ట్ హైలైట్ ఏంటంటే ఇప్పటి వరకు చాలా బ్రాండ్స్ సాహసం చేయలేంది ఈ బ్రాండ్ చేసింది. కొత్త బ్రాండ్ అయినప్పటికీ ఇప్పుడు యాపిల్ డివైజెస్ లో మనం iOS చూస్తూ ఉంటాం, ఆండ్రాయిడ్ ఫోన్స్ లో మనం గూగుల్ ఆండ్రాయిడ్ ఓఎస్ చూస్తూ ఉంటాం. బట్ వీళ్ళు కొత్తగా స్టెప్ ఏఓఎస్ అని చెప్పని కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ తీసుకొస్తున్నారు. సో వీళ్ళ ఫోన్ లో వీళ్ళు ఏం చేంజ్ చేయాలన్నా R&D కి సంబంధించి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లో కూడా ఎవరి మీద డిపెండ్ అవ్వక్కర్లేదు, ఎవరి అప్రూవల్స్ అవసరం లేదు. బై మిస్టేక్ ఇప్పుడు iOS తీసుకుంటే యాపిల్ ది, ఆండ్రాయిడ్ ఓఎస్ తీసుకుంటే గూగుల్ ది, ఎవరి అప్రూవల్స్ వీళ్ళకి అవసరం లేదు. అండ్ ఇంకొకటి కొంచెం డిఫరెంట్ గా ఏంటి అంటే ఇప్పుడు iOS లో చూసుకున్నా లేకపోతే గూగుల్ ఆండ్రాయిడ్ ఓఎస్ లో చూసుకున్నా మనం ఫస్ట్ వీళ్ళు ఫోకస్ చేసేది ఆ స్మూత్నెస్ మీద. ఎగ్జాంపుల్ యాప్ ఓపెనింగ్స్ ఎలా ఉన్నాయి, యాప్ క్లోజర్స్ ఎలా ఉన్నాయి, యూజర్ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది, దీన్నే మేజర్ గా కన్సిడర్ చేసి తీసుకొస్తూ ఉంటారు. బట్ AOS ఏం చేస్తుందంటే ఏఐ ఏజెంట్ ఓరియంటెడ్ గా తీసుకొస్తున్నారు. అంటే యాప్ ఓపెనింగ్ క్లోజింగ్ తో వీళ్ళకి ఎక్కువ పని ఉండదు. ఏఐ ఏజెంట్ ఎంత ప్రాపర్ గా ఎంత ఎఫిషియెంట్ గా పనిచేస్తుందని చెప్పినది వీళ్ళ మోటో. సో ఫోన్ మాత్రమే కాదు, ఈవెన్ వాళ్ళ ఓఎస్ కూడా ఇప్పుడు ఎగ్జిస్టింగ్ లో ఉన్న ఫోన్స్ తో కంపేర్ కంప్లీట్ డిఫరెంట్. ఇప్పుడు రైట్ నో మనం ఒకవేళ ఏదైనా ఇమేజ్ జనరేట్ చేయాలన్నా లేదా ఒక అలారం సెట్ చేయాలన్నా నా ఫోన్ లో నేను ఏం చేస్తానంటే సింపుల్ గా సిరీని యాక్టివేట్ చేస్తా. ఫస్ట్ సెట్ అన్ అలారం ఎట్ 4:30 PM అలారం సెట్ చేసేసింది. మాక్సిమం ఇలాంటి చిన్న చిన్న కమాండ్స్ వరకు మాత్రమే రైట్ నో మనం ఇప్పుడున్న ఫోన్స్ తో చేయగలం. అదే ఇంకొక కమాండ్ ఇస్తాను, ప్లాన్ అ వెకేషన్ ఫర్ బాలి బై టుమారో, మేక్ మై ట్రిప్ సజెషన్స్ కొన్ని తీసుకొచ్చింది. ఇప్పుడు మాన్యువల్ గా నేను దాని మీదకి ఎంటర్ చేసి టికెట్స్ బుక్ చేసుకోవడం కానీ వీసాలు చెక్ చేసుకోవడం కానీ ఇవన్నీ మాన్యువల్ ప్రాసెస్. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే నేను మాన్యువల్ గా మల్టిపుల్ యాప్స్ ఓపెన్ చేసుకుని ప్రొసీజర్ ఫాలో అవడమే తప్ప ఆటోమేటిక్ గా చేసింది ఏం లేదు. కానీ ఈ స్టెప్ ఎక్స్ నియో అని చెప్పనేది మీరు జస్ట్ ఇప్పుడు నేను ఎలా అయితే పవర్ బటన్ తో సిరీని యాక్టివేట్ చేశానో సేమ్ లైక్ ఏజెంట్ మోడ్ ఆన్ చేసుకుని మీకు ఏం కావాలో డైరెక్ట్ గా దానికి చెప్తే అదే మొత్తం పనిచేసేసి. అసిస్టెంట్ పేరు MOAI అని చెప్పని పిలుస్తున్నారు వీళ్ళు. ప్రొనౌన్సియేషన్ కరెక్ట్ రంగా నాకు తెలియదు. AMOOAI సిరీని మనం ఎలా పిలుస్తున్నామో ఇలా ఏజెంట్ అసిస్టెంట్ ని MOAI అని చెప్పి పిలుస్తున్నారు. దీని మేజర్ యూఎస్పీ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ లో చేసే వర్క్స్ ఏవైతే ఉంటాయో ఈవెన్ స్క్రీన్ ఆప్షన్స్ లో కూడా అది ప్రాపర్ గా పర్ఫార్మ్ చేయగలదు అన్నట్లు చెప్తున్నారు. అండ్ కాంప్లెక్స్ టాస్క్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద ట్రయల్స్ చేశారు. ఎగ్జాంపుల్ ఫ్లైట్ బుకింగ్స్ కానీ, హోటల్ బుకింగ్స్ కానీ, మీటింగ్ షెడ్యూల్ చేయడం కానీ, మల్టిపుల్ యాక్షన్స్ అన్నింటినీ హ్యాండిల్ చేయడం, ఇవన్నీ కూడా ఒక సింగిల్ కమాండ్ తో ఇవన్నీ పర్ఫార్మ్ చేసేలాగా డిజైన్ చేశారు. వీళ్ళ ట్యాగ్ లైన్ కూడా స్టెప్ ఎక్స్ నియో ఫోకసెస్ ఆన్ రిజల్ట్స్ నాట్ ఆన్ యాప్స్ అని చెప్పి మెన్షన్ చేశారు. అంటే వీళ్ళు ఇప్పుడు కొత్త ఓఎస్ తీసుకొచ్చారు కదా, దానికంటూ ఒక యాప్ స్టోర్ ఉంటుంది, ప్లే స్టోర్ లాగే యాప్ స్టోర్ కూడా ఒకటి ఉంటుంది. అందులో వీళ్ళు యాప్స్ ని ఫోకస్డ్ గా తీసుకురావట్లేదు, పర్ఫార్మెన్స్ అండ్ రిజల్ట్స్ మీద మాత్రమే ఫోకస్ చేస్తున్నట్లు చెప్తున్నారు. కానీ చాలా డిఫికల్ట్ ఇది రియల్ లైఫ్ లో ప్రాపర్ గా వర్కౌట్ అవడం. చైనాకి సంబంధించిన కొన్ని యాప్స్ అంటే వాళ్ళు గ్లోబల్ గా ప్రపంచానికి చాలా దూరంగా ఉంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ యూట్యూబ్ ఉండదు, గూగుల్ ఉండదు, ఇన్స్టాగ్రామ్ ఉండదు, వాట్సాప్ ఉండదు. ఇవన్నిటికీ వాళ్ళ ఆల్టర్నేటివ్స్ వాళ్ళ సొంత అప్లికేషన్స్ ఉంటాయి. ఈవెన్ లాంగ్వేజ్ కూడా అసలు ఇంగ్లీష్ లాంగ్వేజ్ వాళ్ళు యూజ్ చేయరు. సో వాళ్ళకి మేబీ చెల్లిద్దేమో కానీ మనకి ప్రాపర్ గా వర్కౌట్ అవ్వకపోవచ్చు. మనం ఓపెన్ ఏఐ అంటాం, గూగుల్ జెమినీ అంటాం, బుకింగ్స్ కోసం పేటిఎంలు, మేక్ మై ట్రిప్లు అంటాం, పేమెంట్స్ కోసం గూగుల్ పేలు అంటాం. ఇవన్నీ ఒక్క ప్లేస్ లో తీసుకొని రావాలి. అగే నేను తెలియకుండా క్వశ్చన్స్ లోకి వెళ్ళిపోతున్నా. క్వశ్చన్స్ అన్ని లాస్ట్ లో చూద్దాం. ఐఎమ్ వెరీ సారీ. 10 సెకండ్ల చిన్న రిమైండర్, కంటెంట్ నచ్చి వీడియో ఎక్కడ వరకు చూస్తున్నారంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మెజారిటీ పీపుల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. మనం 3 lakh సబ్స్క్రైబర్స్ కి చాలా దగ్గరలో ఉన్నాం. ఇంకా ఇలాంటి బెస్ట్ యూనిక్ కాంటెంట్ మీ ముందు తీసుకొస్తూనే ఉంటుంది. అది నాది గ్యారంటీ. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మేబీ ఒక 2-3 సెకండ్లు అటు ఇటు అయినట్టుంది, సారీ. ఒకసారి దీని ఆన్ డివైస్ ఏఐ అండ్ ప్రైవసీ పాలసీస్ గురించి చూస్తే అగైన్ వీళ్ళు ఆన్ డివైస్ LLM ని యూజ్ చేస్తున్నారు. లార్జ్ లాంగ్వేజ్
లాంగ్వేజ్ మోడల్ అని మనం పిలుస్తూ ఉంటాం LLM ని. ఇప్పుడు ఆల్రెడీ గూగుల్ జెమినీ అండ్ ChatGPT ఓపెన్ అయ్యాయి, వీళ్ళు ఆల్రెడీ LLM మీద వర్క్ చేస్తున్నారు. అండ్ మనం యూజ్ చేసే ఈ ఇమేజ్ జనరేషన్ ఇవి కూడా LLMs. వీళ్ళు కూడా ఓన్ గా వాళ్ళ ఓన్ ఆన్ డివైస్ LLM తీసుకొస్తున్నారు. రైట్ నో మనం యూజ్ చేసే దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, మనం ChatGPT అనే ఒక ఎక్స్టర్నల్ యాప్ వేసుకొని యూజ్ చేస్తున్నాం, జెమినీ అని చెప్పని ఎక్స్టర్నల్ యాప్ వేసుకొని యూజ్ చేస్తున్నాం. బట్ వీళ్ళకి ఎటువంటి అప్లికేషన్స్ అవసరం లేదు అండ్ ఏ యాప్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఫోన్ కి వాయిస్ కమాండ్ ద్వారా చెప్తే చాలు, ఆన్ డివైసే అది చేయగలదు. అండ్ ట్రాన్స్లేషన్ ఫీచర్స్ కూడా, లాంగ్వేజ్ కూడా దీంట్లో 32 లాంగ్వేజ్ వరకు ఆన్ డివైస్ సపోర్ట్ తీసుకొని వస్తున్నారు. కంప్లీట్లీ ఆఫ్లైన్, నెట్ ఆన్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు రైట్ నో యాపిల్లో మీరు యాపిల్ ట్రాన్స్లేట్ యూజ్ చేయాలంటే ఖచ్చితంగా నెట్ ఉండాల్సిందే. అండ్ జెమినీ ట్రాన్స్లేట్ అవి మీరు యూజ్ చేసుకోవాలనుకున్నా కానీ ఇంటర్నెట్ ఉండాల్సిందే. బట్ వీళ్ళు ఆన్ డివైస్, ఇదే మేజర్ డిఫరెన్స్. అండ్ ఇందాక చెప్పింది కూడా ట్రావెలింగ్ లో ఉన్నప్పుడు చెప్తున్నా, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, రీసెంట్ ట్రావెలింగ్ బేస్ చేసుకొని చెప్తున్నా, ఇంక్రెడిబుల్లీ యూస్ఫుల్ ఉంటుంది 32 లాంగ్వేజ్ కనుక ఆన్ డివైస్ ఆఫ్లైన్ పనిచేస్తే. సేఫ్టీ అండ్ ఇంటెలిజెన్స్ పరంగా అయితే దీనికి L3 ఇంటెలిజెన్స్ సర్టిఫికేషన్ ఉంది. చైనాలో రైట్ నో హైయెస్ట్ AI సేఫ్టీ స్టాండర్డ్స్ అనమాట వీళ్ళు దాన్ని పొందారు. సెక్యూర్ ఎన్వైర్న్మెంట్ తో, సెక్యూర్ ప్రోటోకాల్స్ తో మాత్రమే ఇది పనిచేయడం జరుగుతుంది. మీరు ఒకవేళ అడల్ట్ కి సంబంధించినవి కానీ లేకపోతే ఏదైనా ఇల్లీగల్ థింగ్స్ ఏదైనా దీనికి కమాండ్ ఇస్తే అది చేయదు. యాక్షన్స్ ఏవైతే ఉంటాయో దానికి తెలియకుండా అది కొంచెం ముందుకు వెళ్ళినా కానీ వెంటనే ఇన్స్టెంట్ గా రివర్స్ చేసేస్తుంది యాక్షన్స్. ఇట్ కుడ్ నాట్ బి ప్రాసెస్డ్ అని చెప్పి. సో సేఫ్టీ అండ్ ఇంటెలిజెన్స్ కి హైయెస్ట్ ప్రయారిటీనే ఉంటుంది. AI అటానమస్ అయినప్పటికీ ట్రస్ట్ వర్తి చేయడంలో ఇది కొంచెం హ్యూజ్ స్టెప్ అని చెప్పొచ్చు మనం. అండ్ మర్చిపోయా, డిజైన్ అండ్ హార్డ్వేర్ గురించి మాట్లాడలేదు. స్క్రీన్ మీద వేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఫ్రంట్ మీకు మంచి పెద్ద డిస్ప్లేనే ఇస్తున్నారు, AMOLED డిస్ప్లే ఉంటుంది. డిజైన్ కూడా చాలా యూనిక్ గా ఉంటుంది. బ్యాక్ సైడ్ మీకు డాట్ మ్యాట్రిక్స్ తో సెకండరీ స్క్రీన్ ఒకటి కనబడుతుంది. అక్కడ మీకు నోటిఫికేషన్స్ డిస్ప్లే చేస్తుంది అండ్ యానిమేషన్స్ కూడా వస్తూ ఉంటాయి. AI ఏదైనా మనం ఇచ్చిన టాస్క్ ని ప్రాసెస్ చేస్తున్నప్పుడు అక్కడ యానిమేషన్స్ మనకు కనబడుతూ ఉంటాయి, ప్రాసెసింగ్ యానిమేషన్స్. బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ తో వస్తుంది అండ్ కాపర్ ఎసెన్స్ కూడా మనకు కనబడుతున్నాయి కెమెరా మాడ్యూల్ చుట్టూతా. ప్రీమియం గేమింగ్ ఇన్స్పైర్డ్ లుక్ లాగా అనిపిస్తుంది చూడడానికి. అండ్ ఆల్దో ఇప్పుడు రైట్ నో కంపెనీ ఇంకా కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అయితే వీళ్ళు ఏం అనౌన్స్ చేయలేదు. హార్డ్వేర్ లెవెల్లో మనం ప్రాసెసర్, RAM and ROM కాన్ఫిగరేషన్స్, చిప్సెట్, SoCs అన్నిటి గురించి మాట్లాడుకోవడానికి. లీక్స్ ప్రకారంగా చెప్తున్నాను నేను, 6.5 ఇంచ్ AMOLED డిస్ప్లే ఉంటుంది. దీంట్లో 144 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 16GB RAM అండ్ 256GB స్టోరేజ్ టైప్ ని తీసుకొని వస్తున్నారు. ఇది కంప్లీట్లీ ఏజెంటిక్ ఫోన్ కాబట్టి ఖచ్చితంగా 16GB RAM అనేది అవసరం. కెమెరాస్ బ్యాక్ సైడ్ అయితే 50 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది అండ్ ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. బ్యాటరీ చైనీస్ స్టాండర్డ్స్ ప్రకారం 7200 mAh బ్యాటరీ యూజ్ చేస్తున్నారు అండ్ 100 వాట్ ఛార్జర్ ని బాక్స్ ఇస్తారు. ఒకవేళ ఈ ఫీచర్స్ కనుక రియల్ లైఫ్ లో వస్తే మాత్రం ఖచ్చితంగా ఈ ఫోన్ స్టాండ్ అవుట్ అయి ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ ఏజెంటిక్ ఫోన్, రెగ్యులర్ గా యూజ్ చేసుకోవడానికి కూడా ఈ ఫోన్ ది బెస్ట్ స్పెసిఫికేషన్స్ వచ్చినట్లు. అక్కడతో అవ్వాల, కానీ మనం కొనుక్కోగలమా లేదా అని చెప్పని ఒకసారి లాంచ్ అండ్ ప్రైస్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే తెలుస్తుంది. రైట్ నో ఈ ఫోన్ ఇంకా లాంచ్ చేయలేదు అండ్ ప్రీ ఆర్డర్స్ కానీ లేకపోతే ఎప్పుడు ఆర్డర్ చేసుకోవచ్చు కానీ ఏం చెప్పాలా. ప్రివ్యూ అంటే చూపించారు, జస్ట్ దాని లుక్ ఎలా ఉంటుంది అండ్ అది ఎలా పర్ఫామ్ చేయగలుగుతుందని చెప్పని ఒక ప్రివ్యూ ఇచ్చారు. షాంఘైలో July 13th దీన్ని ప్రివ్యూ చేయడం జరిగింది. July 13th అంటే కరెక్ట్ గా నేను ఒక్క రోజు ముందు ఇండియాలో ల్యాండ్ అయ్యాను. 12th వరకు నేను అక్కడే ఉన్నాను. కమర్షియల్ లాంచ్ అంటే రూమర్స్ ప్రకారమే, అఫీషియల్ కన్ఫర్మేషన్ కాదు. లేట్ 2026 కానీ అంటే ఈ సంవత్సరం చివరిలో కానీ లేదా 2026 ఫస్ట్ హాఫ్ లో కానీ ఈ ఫోన్ అఫీషియల్ గా లాంచ్ చేసే అవకాశం ఉంది. ప్రైసింగ్ ప్రకారంగా ఎర్లీ రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయి అంటే చైనాలోనే దీన్ని ₹1,00,000 వరకు పెట్టొచ్చు అన్నట్లు ఇన్ఫర్మేషన్ వస్తుంది. అక్కడే ₹1,00,000 పెట్టారంటే రైట్ నో ఉన్న ఈ ప్రైస్ హైక్స్ అన్నింటినీ కన్సిడర్ చేస్తే మాత్రం ఈజీగా 1,50,000 నుంచి 2,00,000 వరకు వెళ్ళిపోతుంది. జస్ట్ అక్కడ ప్రైస్ ని ఇంతకు ముందు మనకున్న ప్రైస్ ఫ్లక్చువేషన్స్ తో చూసుకుంటే 1,25,000 వచ్చేది, కానీ ఇప్పుడున్న సిచువేషన్స్ లో ఆ ప్రైస్ కి రావడం కష్టం. 1,50,000 2,00,000 దాకా ఖచ్చితంగా వెళ్ళిపోతుంది. అండ్ ఆ ఫోన్ ని మనం ఇండియాలో యూజ్ చేసుకోవచ్చు అని అడిగితే హైలీ ఇంపాసిబుల్. ఆ ఫోన్ కంప్లీట్లీ చైనీస్ ఓఎస్ తో అండ్ చైనీస్ లాంగ్వేజ్ చేంజ్ చేసుకున్నప్పటికీ చైనీస్ యాప్స్ తో మాత్రమే పనిచేసింది. ఇండియాకి కానీ గ్లోబల్ గా కానీ దీన్ని ఉద్దేశించి తీసుకొని రావట్లేదు. మేబీ ఆ కంపెనీ ప్రాపర్ సక్సెస్ చూస్తే మాత్రం అప్పుడు అఫీషియల్ గా గ్లోబల్ వేరియంట్ ఒకటి మేబీ తీసుకొచ్చే అవకాశం ఉంటుందేమో. ఇది ఈ ఒప్పో, వివో ఇవన్నీ కూడా కంప్లీట్లీ చైనీస్ వేరియంట్స్, బట్ వర్కౌట్ అయినాయి, హిట్ అయినాయి కాబట్టి గ్లోబల్ గా టార్గెట్ చేసి గ్లోబల్ మార్కెట్స్ లో ఎక్కువ వాళ్ళు సక్సెస్ అవుతున్నారు. సేమ్ లైక్ వీళ్ళు కూడా చైనా తర్వాత గ్లోబల్ గా కూడా వీళ్ళు ఎక్స్పాండ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇఫ్ దిస్ వర్క్స్ వెల్. ఇది ఓవరాల్ గా StepX Neo కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. వీళ్ళ మెయిన్ మోటో మీకు అర్థమైందని చెప్పి నేను అనుకుంటున్నా. ఫ్యాన్సీ కెమెరాస్, ఫ్లాగ్షిప్ ప్రాసెసర్స్ వీళ్ళ టార్గెట్ కాదు. అఫ్ కోర్స్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ ఉంటుంది, బట్ మోర్ ప్రామినెంట్లీ వీళ్ళు రిజల్ట్స్ అండ్ పర్ఫార్మెన్స్ మీద మాత్రమే AI ఏజెంటిక్ మోడల్ కింద తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు. చూద్దాం, ఈ ఫోన్ వచ్చి స్మార్ట్ ఫోన్ యూసేజ్ మొత్తాన్ని మేబీ రీడిఫైన్ చేసిద్దేమో. ఫోన్ యూసేజ్ ఇలా కాదు ఇలా ఉండాలి అని చెప్పి తిరిగి రాసిద్దేమో. ఇన్ఫాక్ట్ నాకు ఈ ఫోన్ గురించి ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు అండ్ ఈ ఫోన్ డెమోస్ అన్ని ఒకసారి చెక్ చేసిన తర్వాత నాకు అనిపించింది అటానమస్ గా AI ఏజెంటిక్ స్మార్ట్ ఫోన్ అంత త్వరగా వచ్చేసింది. అంటే విదిన్ అన్ ఇయర్ మనం 2025 నుంచే విగ్రస్ గా AI యూజ్ చేయడం స్టార్ట్ చేసాం. ఇన్ఫాక్ట్ 2026 మరి విపరీతం అయిపోయింది యూసేజ్ అనేది. ఈ సంవత్సరంలోనే మరి ఇంత అడ్వాన్స్డ్ గా వెళ్ళిపోతున్నామా అని చెప్పని ఒక థాట్ కొట్టేసింది. మరి మీరేమనుకుంటున్నారు? కానీ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. స్టార్టింగ్ నేను చెప్పాను కదా, అసలు ఇదంతా ఎలా వర్కౌట్ చేస్తుంది ఏంటని చెప్పని కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. వాటిని ఒకసారి చూద్దాం. మనం ఫస్ట్ పాయింట్ వీళ్ళు డెమో షోకేస్ చేసిన దగ్గర నుంచి మొదలు పెట్టుకుందాం. ఒక వెకేషన్ కి ప్లాన్ చేయమని చెప్పని అడుగుతున్నారు. ఫైన్, మనం డెస్టినేషన్ కూడా ముందే చెప్పాం అనుకుందాం. ఎగ్జాంపుల్ బాలి అని చెప్పి అనుకుందాం. ఫ్లైట్ టికెట్స్ ఎగ్జాంపుల్ మార్నింగ్ బుక్ చేయాలా, నైట్ బుక్ చేయాలా, మధ్యాహ్నం బుక్ చేయాలా, పేమెంట్ మెథడ్స్, కార్డు ఎగ్జాంపుల్ నా దగ్గరే మల్టిపుల్ కార్డ్స్ ఉన్నాయి, ఏ కార్డ్ యూజ్ చేయాలి, కార్డ్ ఆఫర్స్ ఉంటాయి, ఆ కార్డ్ ఆఫర్స్ అప్లై చేయాలా లేదా. అండ్ మూడోది కొన్ని కంట్రీస్ కి వీసా అనేది హ్యూజ్
హ్యూజ్ ప్రాబ్లమ్ అవుతుంది. కొన్ని కంట్రీస్ వీసా ఆన్ అరైవల్ ఉంటుంది, కొన్ని కంట్రీస్ కి ముందే వీసా తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు తెలియకుండా ఎగ్జాంపుల్ నేను ఒక ప్లేస్ ని ఇచ్చి ఆ ప్లేస్ కి వెకేషన్ ప్లాన్ చేయ చెప్పమంటే బై మిస్టేక్ అది కానీ అమెరికాలో ఉందనుకోండి, మనకు వీసాలు దొరకడమే చాలా కష్టం. అలాంటి సిచువేషన్ లో టికెట్లు బుక్ చేసుకుని ఏం ఉపయోగం, అక్కడ రెస్టారెంట్లు బుక్ చేసి ఏం ఉపయోగం, హోటల్స్ బుక్ చేసి ఏం ఉపయోగం. అండ్ దెన్ మనం ఒకవేళ ప్లేస్ కి వెళ్తాము, ప్రాపర్ గా వన్ ఆఫ్టర్ వన్ మనం చూడాల్సిన సైట్స్ అన్ని ఒక లైన్ లో అలైన్ చేసి అక్కడ హోటల్స్ ని వన్ ఆఫ్టర్ వన్ బుక్ చేస్తుందని చెప్పని గ్యారంటీ ఏంటి. అండ్ ఫుడ్స్ కూడా కొంతమంది నాన్ వెజిటేరియన్స్ ఉంటారు, కొంతమంది వెజిటేరియన్స్ ఉంటారు. స్ట్రిక్ట్ వెజిటేరియన్ పీపుల్ ఏంటంటే నాన్ వెజిటేరియన్స్ ఉన్న రెస్టారెంట్స్ లో అసలు ఫుడ్ తినరు, ఫుడ్ యాక్సెప్ట్ చేయరు అక్కడ. మరి ఫుడ్ ప్రిఫరెన్సెస్ ని బట్టి రెస్టారెంట్స్ ఆర్డర్ చేయాలి కదా. అండ్ హోటల్ స్టేస్ కూడా సింగిల్ బెడ్, డబుల్ బెడ్, ఎంతమంది మనం వెళ్తున్నాము, ఎంతమందికి హోటల్ బుకింగ్స్ కావాలి, ఎన్ని రూమ్స్ కావాలి. ట్రిప్ అనగానే సోలోగా వెళ్ళే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, కనీసం ఒక 3-4 అయినా వెళ్ళే అవకాశం ఉంటుంది. అలాంటి సిచువేషన్స్ లో ఇద్దరికి మాత్రమే ఒక రూమ్ ఉంటుంది, ఎన్ని రూమ్స్ అని బుక్ చేస్తుంది. అండ్ పాస్పోర్ట్ డీటెయిల్స్ ని బట్టి బుకింగ్స్ ఉంటాయి. ఇప్పుడు ఇంటర్నేషనల్ మనం వెళ్ళాము అని చెప్పంటే గుడ్డిగా వాళ్ళు మనం చూసి హోటల్ బుకింగ్ ఇచ్చారు, పాస్పోర్ట్ ని బేస్ చేసుకుని ఉంటుంది. మరి పాస్పోర్ట్ డీటెయిల్స్ ఇది సేఫ్టీ ప్రికాషన్స్ ఆర్ ఎల్స్ ప్రైవసీని మైండ్ లో పెట్టుకోకుండా అలా ఎలా యూజ్ చేస్తుంది ఏంటని చెప్పనేది కొన్ని డౌట్స్ ఉన్నాయి. నాలుగోది కొన్ని రీఫండ్ పాలసీస్ ఉంటాయి. విదిన్ ఇన్ అవర్స్ లో కనుక తీసుకోకపోతే బుకింగ్ ఆటోమేటిక్ గా క్యాన్సిల్ అవుతుందని చెప్పని, రీఫండ్ కూడా మళ్ళీ వెనక్కి ఇవ్వమని చెప్పని, ఇలా కొన్ని రీఫండ్ పాలసీస్ ఉంటాయి. అక్కడ ఎలా ఇది ప్రాపర్ గా అనలైజ్ చేసి మనకి చెప్తుంది. అండ్ ఫైనల్ ఇది ఎంత అడ్వాన్స్డ్ అయినప్పటికీ ఇది ఒక ఏఐ ఏజెంటిక్ స్మార్ట్ ఫోన్ లా ఉంటుందే కానీ ఒక హ్యూమన్ పర్ఫార్మ్ చేసినంత పర్ఫార్మ్ చేస్తుందా, టూర్ గైడ్ ప్లేస్ ని రీప్లేస్ చేస్తుందా బై మిస్టేక్. ఒకవేళ వీళ్ళు ఇచ్చిన డెమో ప్లాన్ వెకేషన్ అనగానే టూర్ గైడ్స్ బేసిక్ గా ప్లాన్ చేస్తారు, వాళ్ళకంటే ఎఫిషియెంట్ గా చేస్తుందా? నా వరకు అయితే మాత్రం అన్డౌటెడ్లీ నో, 200% నో అని చెప్పని నేను అనుకుంటున్నా. మేబీ నేను చెప్పే తప్పు అయ్యి ఉండొచ్చు, మనం అనుకున్న దానికంటే ఈవెన్ బెటర్ కూడా అది పర్ఫార్మ్ చేసి ఉండొచ్చు. బట్ నాకున్న డౌట్స్ ప్రకారంగా అయితే ఖచ్చితంగా హ్యూమన్సే ఈవెన్ బెటర్ ప్రాపర్ గా ఆలోచించి ప్లాన్ చేయగలరు ఒక ఏ ఏజెంటిక్ స్మార్ట్ ఫోన్స్ తో కంపేర్ చేస్తే. కానీ చూద్దాం అది రియల్ లైఫ్ లోకి వచ్చిన తర్వాత, ఇంకా సంవత్సరం వరకు టైం తీసుకుంటున్నారు వీళ్ళు, ఇంకా రీఫైన్ చేసి ఏమైనా తీసుకొస్తారేమో ఒకసారి మనం చూద్దాం. వచ్చిన తర్వాత ఇంకా డీటెయిల్ గా మాట్లాడు. మరి ఇది ఓవరాల్ గా ఇవాళ మన వీడియో StepX Neo కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అండ్ మీకు ఏ క్వశ్చన్స్ ఉన్నాయి అనేది నాకు కమెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ ఛానల్ కి కొత్తగా వస్తే వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి, మీ ఒపీనియన్స్ ని కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. 3 lakhs సబ్స్క్రైబర్స్ కి మనం చాలా దగ్గరలో ఉన్నాం. అండ్ హైప్ చేయండి, వీడియోని హైప్ చేయండి. యూట్యూబ్ కొత్త వాళ్ళకి రికమెండ్ చేస్తుంది. మెజారిటీ పీపుల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు, వాళ్ళు కూడా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ నౌ ఫ్రెండ్స్. జై హింద్.